జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా ఈ నాలుగిళ్ళకి వెళ్ళాలి. మరి మా నాన్నగారు ఎందుకు పిలవాలి? పిలవక్కర్లేదుగా, పిలవకపోయినా వెళ్ళాలిగా. నువ్వు సజ్జనుడివిగా, నీకు సమస్త శాస్త్రములు తెలుసుగా. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి అని పేరు కదా. అటువంటి వాడివి మీ మామగారి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రావద్దు, అందుకని బయలుదేరి వెడదాం రండి అంది. ఆయన అన్నాడు, పార్వతి నన్ను పిలవలేదని కాదు, నువ్వు చెప్పినది శాస్త్ర విరుద్ధమని కాదు, తప్పకుండా వెళ్ళవలసిందే. కానీ నేను ఒక్క మాట చెప్తాను విను. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలుముడులు వైచి భూరిరోషాక్షులై చూచురదియు కాక సుదతి వినుము. పార్వతి, కుటిల బుద్ధి ఉన్నవాళ్ళు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎంత ప్రేమతోటో ఎంత ఆప్యాయతతోటో బంధువైన వాడు ఇంటికి వస్తే తలుపు తీసి ఆ బంధువు వెంట ఇంకొకడెవడో వచ్చాడు అనుకోండి, ఇద్దరిని ఇలా చూసి ఇలా బొమలు ముడులు వీచి కనుబొమలు ఇలా ముడేసి ఆ రండి అని అనకుండా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు మనం లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, వాళ్ళు మననేం పలకరించారు. అటువంటి వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళు బొమలు ముడులు వేయించి భూరి రోషాక్షులై ఇలా చూస్తారు, చూసి లోపలికి వెళ్ళిపోతారు. అంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు. అప్పుడు లోపలికి వెళ్ళాలో తెలియదు, కూర్చోవాలో తెలియదు. కూర్చున్నా వాడు పలకరించాడు, వాడు రాడు, మనం లోపలికి వెళ్ళడానికి ఉండదు. వాడు కోపంతో ఉన్నాడు. కొంతసేపు కూర్చుని బాగున్నారంటే ఓ అంటాడంతే. ఇక చూసి ఎలాగో మాట్లాడడం నేను బయలుదేరుతున్నాను అన్నారనుకోండి, అలాగే అని అక్కడే ఉంటాడు. మీరు వెళ్ళిపోవాలంతే. తలుపు ఢామ్ అని వేస్తాడు. అలాంటి చోటికి వెడితే మనసు కుందుతుంది. అందుకని వెళ్ళకూడదు పార్వతి. మీ నాన్న ఇప్పుడు నా పట్ల చాలా రోషభావనతో ఉన్నాడు. విను ఉత్కృష్టుండగు దక్షుని తనూభవలలో ప్రియసుతవైనను నా అనుబంధము చే పూజపడయజాలవు తరుణి. నిజమే, దక్ష ప్రజాపతికి ఉన్న కూతుళ్లలో నువ్వంటే దక్ష ప్రజాపతికి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి. మీ నాన్నకి నేనంటే చాలా కోపం. అందుకే నా భార్యవి కనుక నువ్వు వెళ్ళావనుకో, నిన్ను కనుబొమలు ఎత్తి చూస్తాడు, అసలు నిన్ను పలకరించాడు. దక్ష ప్రజాపతి పలకరించాడు కనుక మిగిలిన వాళ్ళు పలకరించారు. అప్పుడు నువ్వు చాలా కుందిపోతావు. నేను నీ వెంట వచ్చాననుకో, నాకు జరిగిన అవమానానికి నువ్వు తల్లడిల్లిపోతావు. అందుకని వద్దు పార్వతి. మీ నాన్నకి నా మీద కోపం ఎప్పుడొచ్చింది అంటావా? బ్రహ్మవేత్తలు చేసిన యజ్ఞానికి నేను వెళ్ళినప్పుడు మీ నాన్న వస్తే నేను లేచి నిలబడలేదని ఆగ్రహించాడు. యథార్థమునకు పరమేశ్వరుడు ఎక్కడా, దక్ష ప్రజాపతి ఎక్కడా? అమ్మవారు అనుగ్రహించింది కాబట్టి, దక్ష ప్రజాపతికి ఆవిడ కూతురైంది కాబట్టి పరమశివుడు వరస కల్లుడయ్యాడు తప్ప నిజంగా వాడి తరమా పరమశివుడిని అల్లుడిని చేసుకోవడం? సమస్త బ్రహ్మాండములకు అధినాథుడు ఆయన ఎక్కడా? కేవలం ఒక ప్రజాపతి పదవిలో ఉన్నటువంటి దక్షుడెక్కడ? అహంకారం చేత కళ్ళు మూసుకుపోయి. కాబట్టి ఆ దక్ష ప్రజాపతి నా యందు కోపంతో ఎన్నో మాట్లాడాడు, నేను పట్టించుకోలేదు. పోన్లేండి మామగారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నమస్కారం చేస్తే ఏమైంది అంటావేమో. దేహమునందు అభిమానం ఉన్నటువంటి లక్షణం నా యందు లేదు. అందుకే నేను అంతర్యామికి నమస్కారం చేస్తూ ఉంటాను. నేను లోపల ఉన్న వాసుదేవుడికి నమస్కరించాను. దేహములకు నమస్కారం నేను చెయ్యను. అది నా యొక్క ప్రజ్ఞ. అందుకే నేను నమస్కరించలేదు. కానీ నా ప్రజ్ఞ అర్థం చేసుకోవడం దక్షుడికి సాధ్యం కాలేదు. కాబట్టి అల్పపాండిత్యంతో అనరాని మాటలు అన్నాడు. అప్పటినుంచి నా మీద కోపం పెట్టుకుని నాకు హవిస్సు లేని యాగం చేస్తున్నాడు. అందుకని వద్దు పార్వతి, వెళ్ళవద్దన్నాడు. ఆవిడంది నేను వెడతానంది. ఆయన ఏమనలేదు. ఆయన శివుడు, ఆయన ఏమంటాం. ఇక్కడ మీరు వెంటనే నన్ను ఆ మాట అడుగుతారు, నాకు తెలుసు. ఏమంటే అమ్మవారు అంతటి మహాపతివ్రత అన్నారు కదా, మహాపతివ్రత అన్నప్పుడు భర్త యొక్క మాట వినడం కదా మర్యాద. భర్త వద్దు వద్దు అని తలకొట్టుకుంటున్న చోటికి పుట్టింటి మీద వ్యామోహంతో అమ్మవారు వెళ్ళవచ్చా? ఎందుకు వెళ్ళిందో నేను మీకు మొట్టమొదట్లోనే వేదవాక్యంతో ప్రారంభం చేశాను. మళ్ళీ దీని తర్వాత కూడా అన్వయం చేసే ప్రయత్నం చేస్తాను. ఆమె బయలుదేరి దక్ష ప్రజాపతి ఇంటికి వెడుతుంటే పరమశివుడు సంజ్ఞ చేశాడు.
వెంటనే ప్రమథగణాలు వెనక బయలుదేరాయి. ఆవిడ జలకమాడవలసినటువంటి కస్తూరి జలాల దగ్గర నుంచి ఆమె శరీరానికి అలదుకునేటటువంటి వివిధ అంగరాగములు, ఆమె కట్టుకునేటటువంటి పట్టుబట్టలు, పెట్టుకునేటటువంటి నగలు ఇవన్నీ పట్టుకుని ప్రమథగణాలు బయలుదేరారు. ఆవిడ దక్ష ప్రజాపతి ఇంటికి చేరుకుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.